అన్న నందమూరి తారక ఎన్టీ రామారావు తెలుసా మీకు? జూనియర్ ఎన్టీఆర్ కాదు, సీనియర్ ఎన్టీఆర్ తెలుసు కదా. మన తెలుగు వాళ్ళకి ఒక ప్రైడ్ ఆయన. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎవరు కూడా పస్తులు ఉండకూడదని ఫస్ట్ టైం కిలో బియ్యం 2 రూపాయల పథకాన్ని శ్రీకారం చుట్టి, ఎందుకంటే అప్పుడు చాలా గ్రామాల్లో మీకు తెలీదు, నాకు తెలిసి మా చిన్నతనంలో కూడా చెప్పాడు మా నాయనమ్మ గారు, మా తాతగారు వాళ్ళు, ముత్తాత వాళ్ళు జొన్నను ఉండేవాళ్ళు అంట. మగవాళ్ళకేమో బియ్యాన్ని దంచి ధాన్యాన్ని దంచి అది మగవాళ్ళకి రైస్ పెట్టేవాళ్ళు. అలాగే చాలా గ్రామాల్లో రైస్ కొనుక్కుంటే అక్కడ డబ్బులు లేనటువంటి సందర్భంలో ఫస్ట్ టైం 2 రూపాయల కిలో బియ్యం పెట్టి భారతదేశానికి ఆదర్శమయ్యారు అన్న నందమూరి తారక రామారావు. అలాగే వారు ఒక రెసిడెన్షియల్ స్కూల్స్కి శ్రీకారం చుట్టారు. ఫస్ట్ టైం రెసిడెన్షియల్ స్కూల్ విధానానికి బలహీన వర్గాల కోసం, ఎస్సీ వర్గాల కోసం ఫస్ట్ టైం రెసిడెన్షియల్ స్కూల్ విధానం పెట్టడమే కాకుండా మధ్యాహ్న భోజన పథకం స్కూల్స్లో. ఎందుకంటే చాలామంది డ్రాప్ అవుట్స్ అయిపోతారు, స్కూల్లో చేరుతున్నారు, తల్లిదండ్రులు పనికి వెళ్తారు, వాళ్ళతో పాటు వీళ్ళు పనికి వెళ్ళిపోవడం, వాళ్ళకి భోజనం వండించే పరిస్థితి ఉండదు. ఆ కడు పేద కుటుంబాలు ఉండే కూడా కొద్దిగా పర్వాలేదు, కానీ ఇదివరకు అయితే చాలా దారుణంగా ఉండే చాలా కుటుంబాలు. అందుకని ఫస్ట్ టైం మధ్యాహ్న భోజన పథకం స్కూల్లో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు అని చెప్పి గర్వంగా మనందరికీ. అలా స్కూల్స్లో పెడితే ఇవాళ 44,119 స్కూల్స్ ఉన్నాయి. ఈ 44,119 స్కూల్స్లో 33,81,000 మంది పిల్లలు ఉన్నారు స్కూల్స్లో. అంటే 10th క్లాస్ వరకు వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజనం గుడ్డుతో సహా ఇస్తూ ఉంది వాళ్ళ ప్రభుత్వం. ఎందుకంటే ఒక మంచి సొసైటీ నిర్మాణం చేయాలి, ఆరోగ్యకరమైన సొసైటీ నిర్మాణం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అలాగే ఇంటర్మీడియట్లో కూడా కొంతమంది హాస్టల్స్లో ఉండో లేకపోతే డ్రాప్ అవుట్స్ అయిపోతూ ఉన్నారు. ఇంటర్లో కూడా ఎక్కడ గ్యాప్ రాకూడదని చెప్పి ఫస్ట్ టైం నారా లోకేష్ గారు 10th కాదు ఇంటర్లో కూడా పెట్టాలని చెప్పి ఫస్ట్ టైం దానికి శ్రీకారం చుట్టి ఇవాళ మొత్తం 475 జూనియర్ కాలేజెస్లో 1,48,419 మందికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఒకసారి గట్టిగా మనం అందరూ కూడా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి ఈ వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ఇదే కాదు, నోట్బుక్స్ ఇస్తున్నారా మీకు? టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారా? స్టడీ మెటీరియల్ ఇస్తున్నారా? బ్యాగులు ఇస్తున్నారు. ఇవే కాకుండా యూనిఫామ్ ఇస్తున్నారు. యూనిఫామ్ లేదా? చేద్దాం యూనిఫామ్ కూడా తప్పకుండా. ఇదేదో మంచి ఆలోచన. నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి స్కూల్ యూనిఫామ్, ఎందుకంటే 10th వరకు యూనిఫామ్ ఇస్తాం జరుగుతుంది కాబట్టి జూనియర్ కాలేజ్ కూడా తప్పకుండా ఇచ్చేద్దాం. ఇది పెద్ద కష్టమేం కాదు ప్రభుత్వానికి, తప్పకుండా చూద్దాం. అలాగే ఇప్పుడు మీరు కార్పొరేట్ స్కూల్ స్థాయిలో స్టడీ మెటీరియల్ కూడా మీరు ఎంసెట్కి ఎక్కడికో వెళ్ళి కోచింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నారాయణ